ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏందయ్యా అంటే ట్రైన్స్ కాన్సెప్ట్. ఈ ట్రైన్స్ కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మనం డీటెయిల్గా నేర్చుకోవాలి. సో మన ఇందులో తెలియాల్సింది ఏంటి? కన్వర్షన్స్. km/h వచ్చి మీటర్/సెకండ్లోకి మార్చాలంటే ఇంటూ 5/18. మీటర్/సెకండ్ ఇచ్చి km/hలోకి మార్చాలంటే 18/5. సో లెర్న్ ప్రాపర్లీ సో యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ 1, ట్రైన్ పాసింగ్ ఏ పోల్ ఆర్ మ్యాన్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ట్రైన్ పాసింగ్ ఏ పోల్ ఆర్ ఎ మ్యాన్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే టైం కనుక్కోమంటాడు. ఇన్ హౌ మచ్ టైం ద ట్రైన్ ఇన్ హౌ మచ్ అంటే ట్రైన్కి ఎంత టైం కావాలి ఈ మనిషిని క్రాస్ చేయడానికి అని క్వశ్చన్ అడుగుతాడు. టైం ఈక్వల్ టు తెలిసిందే కదా డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్తాడు. సో ఇప్పుడు చేద్దాం, ఒక మోడల్ లెక్క చూద్దాం. టైం ఈక్వల్ టు లెంత్ బై డిస్టెన్స్ వేస్తాం. లెంత్ అంటే ఇక్కడ డిస్టెన్స్ గుర్తుపెట్టుకో. లెంత్ అంటే ట్రైన్ లెంత్, దాన్ని మనం డిస్టెన్స్ అనేస్తాం. సో ఇప్పుడు ఒక లెక్క. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ఏ 180 meters long train running on the platform at the speed of running at speed of 15 meter per second to cross a man standing on a platform. సో స్టాండింగ్ అనే ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ గురించి మనం పట్టించుకోకూడదు. ఇచ్చిన ఏమి ఇచ్చాడు? 180 meters. ఓకే, లెంత్ ఎంత ఇచ్చాడు? 180 meters. ఇప్పుడు స్పీడ్ ఎంత ఇచ్చాడు? 15 meter/second. పైన కింద మీటర్స్లో ఉన్నాయి కాబట్టి మనం కన్వర్షన్స్ చేయక్కర్లా. కాబట్టి టైం వాల్యూ ఏంటిది అప్పుడు? 180/15. 5 ఒకటిలో 15 ఒకటిలో 15, 3 మిగిలిద్ది 2, 15 2 30. టైం ఈక్వల్ టు 12 seconds. మన ఆన్సర్ టైం ఈక్వల్ టు 12 seconds. ఒక ట్రైన్ ఇలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంది, ఒక మనిషి ఇక్కడ నిలబడి ఉన్నాడు. సో వీడిని క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్, అనేది ఈ మోడల్. సో 12 seconds మన ఆన్సర్. మనం గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఏ ట్రైన్ ఈజ్ ద లెంత్ ఆఫ్ 220 meters and maintaining the speed of 11 meter/second. Calculate the time taken by train to cross a man standing on the platform. సేమ్ లెక్క. ఎల్ ఎంత? 220. స్పీడ్ అంతా 11 meter/secondలో ఉంది కాబట్టి పైన మీటర్స్ కింద మీటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం ఇంటూ 5/18 చేయక్కర్లేదు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ km/h ఉందనుకో, దీన్ని meter/secondలోకి మార్చుకుని మనం చేస్తాం. కాబట్టి ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ మీటర్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా చేసుకుంటున్నాం. 20 మన ఆన్సర్. 20 మన ఆన్సర్. ఓకే, ఇది ఒక మోడల్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ ఏందయ్యా అంటే ట్రైన్ క్రాసింగ్ ఏ బ్రిడ్జ్ ఆర్ ప్లాట్ఫామ్. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ట్రైన్ ఇలా వెళ్తూ ఉంటుంది. సపోజ్ ఇది బ్రిడ్జ్ అనుకున్నాం అనుకో. ఇది బ్రిడ్జ్ అనుకున్నాం. సో ట్రైన్ ఇలా వెళ్తూ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైంలో వెళ్ళిపోయింది, బ్రిడ్జ్ లెంత్ అని అడుగుతాడు. బ్రిడ్జ్ లెంత్ ఎంత అని అడుగుతాడు, లేదా ట్రైన్ లెంత్ ఎంత అని అడుగుతాడు. సో ఇలాంటప్పుడు మనం వేయాల్సిన ఫార్ములా ఏందయ్యా అంటే టైం అడుగుతాడు. ఎంత లెంత్ ఉన్న ట్రైన్, ఎంత లెంత్ ఉంది, ఇంత లెంత్ ఉన్న బ్రిడ్జ్ని టైం, ఈ ట్రైన్ ఎన్ని నిమిషాల్లో క్రాస్ చేసింది, ఎంత టైంలో క్రాస్ చేసింది అని అడుగుతాడు. అప్పుడు ఏంది మన ఫార్ములా అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఆర్ ప్లాట్ఫామ్ లెంత్ బై స్పీడ్. ఓకే, ఇంతే. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఏ 900 meters లాంగ్ ట్రైన్ విత్ ద స్పీడ్ ఆఫ్ 30 meter/second అండ్ want to cross the 900 meters long bridge. What's the time taken by train to cross long bridge? ఇదేమో ట్రైన్ లెంత్, ఇదేమో బ్రిడ్జ్ లెంత్, ఇదేమో ట్రైన్ స్పీడ్. ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా లెంత్ ఆఫ్ ట్రైన్ బై లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్, లెంత్ ఆఫ్ ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్. ట్రైన్ లెంత్ ఎంత? 900. బ్రిడ్జ్ లెంత్ ఎంత? 900/30. 1800/30. 1800/30. 0 0 3 60 సెకండ్లు అని ఇస్తాడు.
60 సెకండ్ల ఆన్సర్. ఆన్సర్ అక్కడ ఉండదు. 60 సెకండ్లు అని కనపడదు. 1 మినిట్ అని ఇస్తాడు. దీన్ని టిక్ కొట్టాలి. 60 సెకండ్లు అంటే 1 మినిట్ కదా. సో అలా. ఇప్పుడు ఇంకో లెక్క. ఇఫ్ ఒకవేళ ట్రైన్ 2 బ్రిడ్జిలు క్రాస్ చేస్తే ట్రైన్ లెంత్ ఎంత అని అడుగుతాడు. ఒకే ట్రైన్ 2 బ్రిడ్జిల లెంత్ క్రాస్ చేస్తుంది. అంటే ఇట్లా వరుసగా 2 బ్రిడ్జిలు ఉన్నాయి అనుకున్నాం అనుకో. ఇక్కడ ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తుంది కదా, ఇక్కడ ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. సో ట్రైన్ లెంత్ అని అడుగుతాడు. అప్పుడు ఫార్ములా ఏంటంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ బై స్పీడ్ ఈక్వల్ టు, ఇది బ్రిడ్జ్ 1 అనుకున్నాం అనుకో, ఇది స్పీడ్ 1. ఇక్కడ ట్రైన్ ఒక స్పీడ్ మెయింటైన్ చేసింది, అది S1. ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ 2 బై స్పీడ్ 2. ఇక్కడ ఒక స్పీడ్ మెయింటైన్ చేసింది, ఇక్కడ ఒక స్పీడ్ మెయింటైన్ చేసింది. ట్రైన్ లెంత్ సేమే, ఎందుకు లెంత్ అంతే ఉంటుంది, బ్రిడ్జ్ లెంత్ మారిపోద్ది. ఎందుకు, ఒకవేళ బ్రిడ్జ్ లెంత్ సేమ్ ఉన్నా బ్రిడ్జ్ లెంత్ సేమే అని రాసుకుంటాం. సో ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఏ ట్రైన్ passes through 2 bridges of length 800 and 400 with the speed of 100 seconds and 60 seconds. Find the length of the train. అలా వచ్చినప్పుడు ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్, ఫస్ట్ బ్రిడ్జ్ లెంత్ బై టైం 100 సెకండ్స్, దీనిది ఇది టైం, ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ సెకండ్ బ్రిడ్జ్ లెంత్ బై 60 సెకండ్స్ ఇవి. సో ఇలా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పాగా చెప్పుకున్నాం. 6 2 లేసార్లు పోయింది, 3 సార్లు, ఇక్కడ 5 సార్లు పోయింది, క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ రాసుకున్నాం, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది, 3L ప్లస్ 3 24, 5L ప్లస్ 5 4 20. ఎల్ పక్కన ఒక పక్కన తీసుకొస్తున్నాం. 5 - 3L ఎంత, 2L. 20,000 నుంచి ఇది తీసుకెళ్ళి ఎంత మిగిలిద్ది, 400. సో అప్పుడు 2L ఈక్వల్ టు 4000, L ఈక్వల్ టు 200, అంతే కదా, ఇది 200. సో ఇది ఈ మోడల్. టూ ట్రైన్స్ ఆర్ క్రాసింగ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఇందాడ మొత్తం ఒక ట్రైన్, ఇప్పుడు 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ఎలా లెక్క చేయాలి, ఇది ఇప్పుడు కాన్సెప్ట్. ఇలా వచ్చినప్పుడు ఒక ట్రైన్ పేరు P అనుకుందాం, ఇంకో ట్రైన్ పేరు Q అనుకుందాం. P యొక్క ట్రైన్ లెంత్ L1, ఇది ఒక ట్రైన్ లెంత్ L2. P యొక్క స్పీడు S1, Q యొక్క స్పీడు S2. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే మనం ఏమని చెప్పుకున్నాం, స్పీడ్స్ ప్లస్ చేయాలి. కాబట్టి L1 ప్లస్ L2 బై S1 ప్లస్ S2, ఇదే మనకు లెక్క అయిపోయింది. ఫార్ములా L1 ప్లస్ L2 బై S1 ప్లస్ S2. 2 ట్రైన్స్ ఆర్ క్రాసింగ్ ఈచ్ అదర్, వాట్స్ ద టైమ్ అని అడుగుతాడు. ఇదే ఫార్ములా. టైమ్ ఈక్వల్ టు L1 బై S2. L1 అంటే అది డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ టైం, అంతే. సో ఇప్పుడు లెక్క వెళ్దాం. ఓకే, 2 ట్రైన్స్, train 1 length is 230 meters and another train is 270 meters long. So they are running in the opposite direction with the speed of 42 km per hour and 48 km per hour. మీటర్స్లో ఇచ్చాడు, కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు. సో దీన్ని దేంట్లోకి మార్చుకోవాలి, మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. సో నేను ఫార్ములా రాసేస్తాను. ఫార్ములా ఏంటిది, ఆపోజిట్లో ఇస్తే L1 ప్లస్ L2, 230 ప్లస్ 270 ప్లస్ 42 ప్లస్ 45. అదేంటి ఇంత చెప్పావు, మార్చుకోవాలని చెప్పి చేయట్లేదు, అందుకని ఇక్కడ 5/8 వేస్తున్నాను. ఈ రెండు విడివిడిగా చేసిన, ఈ రెండు కలిపి ఇంటూ 5/8 5/18 వేసిన ఒకటే. కాబట్టి చేద్దాం. 230 270 500. సో ఇప్పుడు ఇది చేయాలి. ఇది 48 నాట్ 45, 48. 42 ప్లస్ 48 ఎంత, 90. 90 ఇంటూ 5/18, 18. 90 సార్లు పోద్ది, 5 సార్లు పోద్ది, 5 5 25. సో 25, 50 సార్లు పోద్ది 2 సార్లు, 20 ఆన్సర్. 20. టైం దేంట్లో పెట్టాలి, ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ వచ్చింది కాబట్టి సెకండ్స్లో పెట్టుకుంటాం. 20 seconds మన ఆన్సర్. ఓకే, ఫార్ములా లెక్క ఇవ్వగానే గుర్తుపట్టాలి లెక్క. 2 ట్రైన్స్ ఆర్ క్రాసింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, స్పీడ్స్ ఇస్తాడు. సో మనం వేయాల్సిన ఫార్ములా L1 ప్లస్ L2 బై L1 మైనస్ L2. ఒకవేళ ఇదే సేమ్ డైరెక్షన్ ఇచ్చాడు అనుకో,
సేమ్ L1 ప్లస్ L2 బై L1 మైనస్ L2 సేమ్ డైరెక్షన్ అయితే మనం మైనస్ చేస్తాం, అది మనకు గుర్తుండాలి. సో రెండు ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే L1 S1 మైనస్ S2, సేమ్ డైరెక్షన్లో వెళ్తే S1 ప్లస్ S2, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే సారీ. సో ఇది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో చూద్దాం. సేమ్ డైరెక్షన్ L1 ప్లస్ L2 బై S1 ప్లస్ S2, ఆపోజిట్ డైరెక్షన్ ఇది, ఆపోజిట్ డైరెక్షన్. రెండు సేమ్ డైరెక్షన్ అయితే L1 ప్లస్ L2 బై S1 మైనస్ ఈ S2, సేమ్ డైరెక్షన్ ఇది. Two trains with two different speeds going in the same direction, going in opposite direction. What's the time? Time equal to ఇది అని అడుగుతాడు. ఇది మనం చేయాల్సిన లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు కాన్సెప్ట్ బాలయ్య కాన్సెప్ట్. ఇది బాలయ్య కాన్సెప్ట్ ఏంటంటే ట్రైన్, ఒక ట్రైన్ ఉంది, ఒక మనిషి తిరిగి ఎదురెళ్తున్నాడు. ఎవరికి రిస్క్? మనిషికే రిస్క్. సో ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, సరే ట్రైన్ వీడానికి వెళ్తుంది, ఎవరికి రిస్క్? వీడికే రిస్క్. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే when a train crosses one or two persons in opposite direction ఏంటయ్యా అంటే ఒక ట్రైన్ ఉంది, L అనే లెంత్తో ఒక ట్రైన్ ఉంది. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది? S2 అనే స్పీడ్తో వెళ్తుంది. ఈ మనిషి దీనికి ఆపోజిట్గా ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? S1 అనే స్పీడ్తో వెళ్తున్నాడు. ఆపోజిట్ కాబట్టి వాడేం కనుక్కోమన్నాడు మనల్ని? టైం. వాట్స్ ద టైం టేకెన్ బై దెమ్ టు పాస్ ఈచ్ అదర్. ఇద్దరు ఇప్పుడు ఇలా ఉంది, ఇద్దరు ఇలా స్పీడ్గా వెళ్ళడానికి, ఇద్దరు ఒక చోట మీట్ అవుతారు కదా, ఇద్దరు క్రాస్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది? ఇద్దరు ఒకరినొకటి దాటిపోవడానికి ఎంత టైం పడుతుంది అనేదే క్వశ్చన్. ఇప్పుడు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ కదా, కాబట్టి L బై S1 ప్లస్ S2, L బై S1 ప్లస్ S2. S1 అంటే మ్యాన్ స్పీడ్, S2 అంటే ట్రైన్ స్పీడ్. ఇక్కడ ఇద్దరు సేమ్ డైరెక్షన్, లెంత్ సేమ్ ట్రైన్ అది గుర్తుపెట్టుకోవాలి. లెంత్ బై S1 మైనస్ S2, సేమ్ ఫార్ములాస్, సింపుల్ ఫార్ములాస్. సో ఈ కాన్సెప్ట్ మనం పెట్టుకున్న పేరు బాలయ్య కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే లెక్కలు చూద్దాం. 1800 meters long train crosses a man walking in opposite direction. 1800 meters long train. So the speed of the train is 160 meter per second, and speed of the man is 20 meter per second. So how much time will the time taken to cross the man? అంటే ట్రైన్కి మనిషిని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, లేదా ఇద్దరు ఒకరినొకరు క్రాస్ చేసుకోవడానికి ఎంత టైం పడతారు అనేది క్వశ్చన్. సో ఏం డైరెక్షన్ అన్నాం? ఆపోజిట్ డైరెక్షన్ అన్నాం. స్పీడ్స్ ఇచ్చారు, స్పీడ్స్ అప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేయాలి. L ఎంత? 1800, స్పీడ్స్ ఎంత? 160 ప్లస్ 20, 1800 ప్లస్ 180. సో ఆన్సర్ ఈస్ 10 సెకండ్స్. 10 సెకండ్స్ పడుతుంది ఇద్దరు వాళ్ళు క్రాస్ చేసుకోవడానికి, లేదా ట్రైన్ మనిషిని క్రాస్ చేయడానికి, లేదా మనిషి ట్రైన్ని క్రాస్ చేయడానికి. ఇప్పుడు ఇంకో లెక్క. ఇప్పుడు రెండో కాన్సెప్ట్ ఏంటిది? ట్రైన్ వీడి వెనకాల వెళ్తుంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటాం? రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తాం స్పీడ్స్, అది మన కాన్సెప్ట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. 220 meters height long train running at the speed of 125 km/h. In what time it will pass a man running 17 kilometers in the same direction? Question ఎలా వస్తుంది? In what time it can pass a man 17 kilometers in the same direction which is train going. Same direction కాబట్టి L అంత 228. సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ ప్లస్సా మైనసా? మైనస్ 125 మైనస్ 17 ఎంత వస్తుంది? 15 నుంచి 7 పోతే 8, రెండులోంచి అప్పు తెచ్చుకున్నాం కదా, అక్కడ ఒకటి ఉంటుంది, ఒకటిలోంచి ఒకటి పోతే 0, ఒకటి మిగిలిపోద్ది, 108 వచ్చింది. ఇది km/hలో ఉంది, మీటర్ పర్ అవర్లోకి మార్చుకోవాలి. ఇది km/h, మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. మీటర్ పర్ సెకండ్ 5/18 వేసుకోవాలి. 18 100 పోయిద్ది, 6 సార్లు పోయిద్ది. ఎంత ఉంది? ఇంకా 30 ఉంది ఇక్కడ.
2:30 లేదా అంత ఉంచుకొని సార్ చేద్దాం, ఏమైనా పోయిద్దాం. 6 × 5/228. 6 6 3 18, 6 4 అంతే. 6 3 18, 6 8 48. సో పైన 48, కింద 5. 48/5. 48/5. 5 9 45. 2 5 3 8 నుంచి 3 పోతే 8 నుంచి 5 పోతే 3. 9 3/5. సారీ, ఇట్స్ 38. 5 7 35. 3.6 అయిపోయింది. 7.6 సెకండ్స్లో ట్రైన్ వెళ్ళిపోద్ది, లేదా క్రాస్ అవుతారు. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకా 2 కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి చెప్పుకొని వీళ్ళు కాల్ ఇట్ ఏ డే. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే 2 ట్రైన్లు ఉన్నాయి ఈసారి. 2 ట్రైన్లు, ఒక మనిషి ఇందులో కూర్చున్నాడు, ఒక మనిషి ఇందులో కూర్చున్నాడు. సో టైం టేకెన్ బై, ఇది పి అనుకున్నాం, ఇది క్యూ అనుకున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే పి ఉంది కదా, ఈ పి అనే ట్రైన్ ఈ క్యూ అనే దీంట్లో కూర్చున్న ట్రైన్ క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మన క్వశ్చన్. సో ఎంత టైం పడుతుంది అంటే ఒకటే 2 కేసులు ఇక్కడ, మళ్ళీ ఒకట సేమ్ ఇక్కడ అన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. కేసులు ఏంటిది, ఒకటి ఆపోజిట్ డైరెక్షన్, ఒకటి సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఈ క్వశ్చన్స్లో ఒకే ట్రైన్ లెంత్ ఇస్తాడు కాబట్టి L/S1 + S2. ఇదే డైరెక్షన్ చెప్పు, ఆపోజిట్ డైరెక్షన్ S1 + S2 చేసాం. అదే రివర్స్ ఇస్తాడు, సేమ్ డైరెక్షన్ అని ఇచ్చాడు, అప్పుడు ఏమో రాస్తాం, L/S1 - S2. ఇప్పుడు ఈ రెండు మీద లెక్కలు చూసి వీల్ కాల్ ఇట్ ఏ డే. ఒక మోడల్ ఉంది. ఇప్పుడు మోడల్ చేద్దాం. 2 trains A and B are moving in opposite direction at the speed of 58 km/h and 50 km/h respectively. The length of the train is 450 meters. Then how much time will train A take to pass a man సిట్టింగ్ ఇన్ ద ట్రైన్ బి? కాన్సెప్ట్ ఏంటంటే ఒక ట్రైన్ ఇలా ఉంది, ఇంకో ట్రైన్ ఇలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయంట. ఇందులో కూడా కూర్చొని ఉన్నాడంట. సో ఈ ట్రైన్కి ఎంత టైం పట్టిద్ది ఈ ఇందులో ఉన్న మనిషిని పాస్ అయిపోవడానికి, దాటిపోవడానికి అనేది కాన్సెప్ట్. సో మన దీనికి ఉన్న ఫార్ములా ఏంటిది, L అంత ఇచ్చిన ట్రైన్ లెంత్, S1 + S2 ప్లస్ ఎందుకు వేసుకున్నాను, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. ఇప్పుడు ఈ ఫార్ములా వేద్దాం. లెంత్ ఎంత, 450. సో లెంత్ ఎంత, 450. స్పీడ్స్ ఎంత, 58 + 50. కొట్టేయకూడదు, ఎందుకు, ఇది km/hలో ఉంది, మీటర్/సెకండ్లోకి మార్చుకున్నా. వేసుకోవాలంటే 5/18. 50 + 58 + 50. నాకు 50 స్పీడ్ చేయడం తెలియదు. 50 + 50 100. 100 + 8 108. అలా చేసుకుంటాం. 108 × 5/18 కొట్టేసా. 6 సార్లు పోయింది, 6 5 30. పైన 450/30. 0 0 కొట్టేసా. 3 45 ఎన్నిసార్లు పోయింది, 15. 3 15 45. 15 seconds మన ఆన్సర్. 15 seconds మన ఆన్సర్. ఫార్ములా ఈజ్ L/S1 + S2. ఇది మన ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ లెక్క, ఈ సెకండ్ మోడల్ చూద్దాం. 2 trains are moving in the same direction. A and B trains are moving in same direction with the speed of 60 km/h, 42 km/h, and the length of the faster train, ఇది గుర్తుపెట్టుకోవాలి, length of the faster train is 180 meters. Then how much time will take the faster train to cross the man sitting in the slower train? సేమ్ ఒకటేమో ఫాస్ట్ ట్రైన్, ఒకటేమో స్లోవర్ ట్రైన్, అంతే. ఈ ఫాస్టర్ ఈ స్లో ఇది పట్టించుకోకూడదు. మనం డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఏ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ ఏమవుతాయి, ప్లస్సా మైనస్సా, ప్లస్ అవుతాయి, మైనస్ అవుతాయి. సో ఫార్ములా ఏంటిది, L/S1 - S2. లెంత్ ఎంత, 180 - 60 - 42 వేసేయకూడదు, km/hలో ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. km/h లేకుండా 60 m/s అనుకో డైరెక్ట్గా వేసేయచ్చు. km/hలో ఉన్నాయి. 60 - 42, 60 - 42 8
18 వచ్చింది. సో 18 ఇంటూ 5/18 పవర్ ఇది వచ్చింది మనకి. కొట్టేసా 5 180 180/5 వచ్చింది మనకి. సో 180/5 5 3 15 ఎంత మిగిలిద్ది? ఇంకా 3 మిగిలిద్ది 30. 5 6 30. 36 సెకండ్స్ మన ఆన్సర్. 36 సెకండ్స్ మన ఆన్సర్. ఎక్కువసేపు రివైజ్ చేసుకో, క్వశ్చన్స్ చేసుకో, సెట్ అవుతాం. ఇక దెన్ ఇంకొక లెక్క ఉంది. సో అది మిస్లీనియస్ కేటగిరీ, అంటే చాలా రేర్గా అడుగుతాడు. వీటికి ఫార్ములాస్ ఉండవు, మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు అది చేద్దాం. అది చెప్పి ఇంకా వీళ్ళు కాల్ టుడే. 2 trains cross a man standing on a platform. 2 trains crossing on a cross a man standing on a platform in 27 seconds and 17 seconds respectively. They cross each other. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్. They cross each other at 23 seconds in opposite direction. Find the ratio of the speed of the trains. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వాల్యూ ఇచ్చి ఇంకో వాల్యూ ఇచ్చి టోటల్ వాల్యూ ఇస్తే మనం చేయాల్సిన మెథడ్ ఎలిగేషన్. ఇప్పుడు చూపిస్తాం ఎలిగేషన్ అంటే ఎలానో. ఒక ట్రైన్ వాల్యూ అంత 27, ఇంకో ట్రైన్ వాల్యూ అంత 17. ఈచ్ అదర్ ఎన్ని సెకండ్స్లో క్రాస్ అయినాయి? ఇది ఇలా వేసుకోవాలి. ఈచ్ అదర్ అంటే ఒకటేమో ఒక వాల్యూ, ఒకటేమో ఇంకో వాల్యూ. ఈచ్ అదర్ కాబట్టి A+B అది గుర్తుండాలి మనకి. ఈచ్ అదర్ అంటే 2 ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం డిఫరెన్స్ 24 - 23 4, 17 - 23 6 వేసేస్తాం, మైనస్లు వేయం. సో 6 - 6 4 ఏకంలో పోతాయి 3 2. ద రేషియో ఈస్ 3:2. ఎలిగేషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఒక లెక్క చెప్పుకుందాం, చూద్దాం. ఎలిగేషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఇప్పుడు ఒక బాయ్స్ ఏలో 70 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. 70 మెంబర్స్ క్రికెట్ బాగా ఆడతారు. బి సెక్షన్లో 60 మెంబర్స్ క్రికెట్ బాగా ఆడతారు. ఇద్దరి మీద కలిపి ఏ సెక్షన్ బి సెక్షన్ మీద ఒక 55 మెంబర్స్ బాగా ఆడతారు. సో ఏ టు బి ఆడేవాళ్ళ రేషియో ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేయమన్నాం? డిఫరెన్స్ ఎంత? 70 నుంచి 50 పోతే ఎంత? 15. 60లో నుంచి 55 పోతే 5. సో డిఫరెన్స్ ఎంత? 1:3. రేషియో ఈజ్ 1:3. ఒక వాల్యూ ఇచ్చి, 2 వాల్యూ ఇచ్చి, ఇద్దరు వాల్యూలు ఇద్దే వాళ్ళ రేషియో కనుక్కోమంటే ఈ మెథడ్ వేయాలి మనం, ఎలిగేషన్. సో ఓకే దెన్, బాయ్.